ప్రజల తరపున కొట్లాడే బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా గుర్రంపోడులో కంచర్ల కృష్ణారెడ్డి గెలుపును కాంక్షిస్తూ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కృష్ణారెడ్డి అన్నారు. రైతుల పక్షాన కొట్లాడి నీళ్లు తెచ్చేది ఎవరో తెలుసుకుని గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ రైతుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరల కోసం పార్లమెంటులో గళం వినిపిస్తానన్నారు. రైతులందరూ జీపులు వేసుకొని పోయిందట. సార్ మనకు నీళ్లు వస్తే ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 వేల ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏనాడట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నాయని ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు మీరు? నాకు పోరాటం మీలో ఒకటిగా ఉన్న నన్ను పట్టుబట్టి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఇప్పించి నన్ను ముందుకు నడిపిస్తున్నా. అదే విధంగా ఈ తెలంగాణలో నల్గొండ జిల్లాలో 11,60,000 ఎకరాలకు నీళ్లు అందించి ఈ రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాను అత్యధిక వరి పంట పండే జిల్లాగా మార్చిన రైతు బిడ్డ